హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో బయటపడిన బ్రిటిష్ కాలం నాటి సొరంగ మార్గం ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. మనందరికీ తెలుసు, దేశ రాజధాని ఢిల్లీలోని ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో నిన్నటి రోజున ఒక సొరంగ మార్గం బయటపడడం జరిగింది. ఆ సొరంగ మార్గం ఏ ప్రాంతాలు కలుపుతుంది అంటే ఢిల్లీ అసెంబ్లీని అండ్ ఎర్రకోట రెడ్ ఫోర్ట్ ని కలిపే 6 కిలోమీటర్ల పొడవైన ఒక సొరంగ మార్గం ఏ కాలానికి సంబంధించిందట? బ్రిటిష్ కాలం నాటిదట. సో దీనికి సంబంధించి కమింగ్ ఎగ్జామినేషన్స్ లో ప్రశ్న ఎలా అడిగే అవకాశం ఉందంటే, ఇటీవల భారతదేశంలో బ్రిటిష్ కాలం నాటి ఒక సొరంగ మార్గం ఏ అసెంబ్లీ ప్రాంగణంలో బయటపడడం జరిగింది అంటే ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణం అని గుర్తుంచుకోండి. సో ఈ సొరంగ మార్గానికి ఒక చరిత్ర ఉంది. అదేంటంటే మనకు చరిత్రలో ఇంపార్టెంట్ ఇయర్ 1912. సో హిస్టరీలో 1912లో జరిగిన ఈవెంట్ ఏంటి? దేశ రాజధాని మార్పు. దేశ రాజధానిని బ్రిటిష్ వారు, మన భారతదేశాన్ని ఆల్మోస్ట్ 200 ఇయర్స్ పరిపాలించిన బ్రిటిష్ వారు 1912 సంవత్సరంలో కలకత్తా నుండి ఢిల్లీకి మార్చడం జరిగింది. ఏ ఇయర్లో? 1912 సంవత్సరంలో. అప్పుడు ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో అప్పుడు బ్రిటిష్ వారికి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా వారు వాడుకునేవారు. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా వారికి ఉపయోగపడేది. ఆ తర్వాత సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీని 1926లో ఒక కోర్టుగా మార్చడం జరిగింది బ్రిటిష్ ప్రభుత్వం. కోర్టు అంటే ఏంటి? ముఖ్యంగా చూడండి, కేసులకి సంబంధించిన తీర్పులు ఇవ్వడం. ముఖ్యంగా భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పనిచేసిన వారు ఎవరైతే ఉంటారో, తిరుగుబాటుదారులు ఉంటారు కదా, వారందరినీ కూడా ఎర్రకోట నుండి రహస్యంగా ఈ మార్గం ద్వారా ఢిల్లీ కోర్టుకు తరలించేవారు. ఆ ఢిల్లీ కోర్టు ఏంటి? నిన్నటి రోజున బయటపడింది ఏదైతే సొరంగ మార్గం ఉందో ఆ ఢిల్లీ అసెంబ్లీ. సో ఢిల్లీ అసెంబ్లీ ఒకప్పుడు బ్రిటిష్ ప్రభుత్వంలో ఒక న్యాయస్థానంలో ఒక కోర్టులా పనిచేసేది అన్నట్టు. సో ఎర్రకోట నుండి తిరుగుబాటుదారులు ఎవరైతే ఉంటారో వారందరినీ రహస్యంగా ఈ సొరంగ మార్గం నుండి తరలించేసేసి ఇక్కడ విచారణ చేపట్టేవారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో మరొక సీక్రెట్ రూమ్ కూడా ఉందట. ఆ సీక్రెట్ రూమ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, భారత స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉంటారో, బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మన స్వాతంత్రం కోసం ఉద్యమించిన వారు ఎవరైతే ఉంటారో వారిని ఉరి తీయడానికి కూడా ఒక రహస్య గది ఉందట. ఆ రహస్య గది కూడా ఈ సొరంగ మార్గం దారిలోనే ఉందట. సో దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎవరు బయట పెట్టారు నిన్నటి రోజున అంటే, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, భారతదేశంలో చట్ట సభలకి సంబంధించిన ఎలాంటి సమాచారాన్నైనా బయట పెట్టాలంటే ఆ సభ యొక్క అధ్యక్షుడికే ఉంటుంది, సభాపతికి ఉంటుంది. ఇక్కడ ఢిల్లీ అసెంబ్లీ అంటున్నాను. ఢిల్లీ సభాపతి ప్రస్తుతం ఢిల్లీ స్పీకర్ గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? రామ్ నివాస్ గోయల్ గారు. రామ్ నివాస్ గోయల్ గారు ఏం చెప్పారంటే, ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో ఒక 6 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గం బయటపడింది. ఈ సొరంగ మార్గం ఏ ప్రాంతాలు కలుపుతుందట? ఢిల్లీ అసెంబ్లీ ప్రాంతాన్ని అండ్ ఎర్రకోటను కలపడం జరుగుతుంది. ఇది బ్రిటిష్ కాలం నాటికి చెందిందా గుర్తుపట్టడం జరిగింది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ సొరంగ మార్గంలో మధ్యలో ఒక రూమ్ ఉందట, ఒక సీక్రెట్ రూమ్. ఆ రూమ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, అప్పుడు బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మన స్వాతంత్రోద్యమంలో పార్టిసిపేట్ చేసిన స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉంటారో వారిని ఇక్కడ ఉరి తీయడం జరిగిందట. ఈ రూమ్ ని రెనోవేట్ చేస్తారంట. రెనోవేట్ చేసేసి ఏం చేస్తారంటే, వచ్చే ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఉంటాయి కదా, ఆ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎవరైతే ముఖ్యంగా పర్యాటకుల సందర్శనార్థం దీన్ని ఓపెన్ చేస్తారంట. ఇదొక సమాచారం ఈరోజు వార్తలు ఇచ్చింది. జస్ట్ గుర్తుంచుకోండి, మనకు చరిత్రలో 1912 ఇయర్ ఇంపార్టెంట్. ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే రాజధాని మార్పులు చేయడం జరిగింది. కోల్కతా నుండి ఢిల్లీకి చేంజ్ చేయడం జరిగింది. అది ఏ ఇయర్? 1912. సో దీని యొక్క ఉపయోగం అంతా కూడా నిన్నటి రోజున చెప్పడం జరిగింది. అంటే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఈ సొరంగ మార్గాన్ని ఏ రకంగా ఉపయోగించేవారు. ప్రస్తుతం యాక్చువల్లీ ఈ సొరంగ మార్గం మొత్తం కూడా లేదు. యాక్చువల్గా చాలా వరకు శిథిలావస్థలో ఉంది, మొత్తం కూలిపోయింది అన్నట్టు. దీనిపైన మెట్రో వర్క్స్ జరిగాయి. సో దీన్ని మొత్తం కూడా ఏదైతే ఉంటుందో ఈ శిథిలాలన్నింటినీ తొలగించే ప్రక్రియను మాత్రం మేము చేయబోము. ఎందుకంటే దీనిపైన ఈ సొరంగ మార్గం అనేది భూమి లోపల నుండి జరిగింది కాబట్టి పైన చాలా వరకు ఎకనామికల్ యాక్టివిటీస్ అనేవి కొనసాగుతున్నాయి. సో ఈ సొరంగ మార్గాన్ని కనుక మేము రెనోవేట్ చేసినట్టుంటే పైన జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా కుంటుపడతాయని చెప్పేసి ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో బయటపడిన ఒక సొరంగ మార్గం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఏ ప్రాంతాలు కలుపుతుంది? ఢిల్లీ అసెంబ్లీని ఎర్రకోటను కలిపే 6 కిలోమీటర్ల పొడవైన ఒక సొరంగ మార్గం. అండ్ నెక్స్ట్,
ఈరోజు భారతదేశంలోని ఒక రైల్వే స్టేషన్ వార్తలు నిలిచింది. ఆ రైల్వే స్టేషన్ పేరు గుర్తుంచుకోండి, జస్ట్ టు ద పాయింట్ టు ద ఫ్యాక్ట్ గుర్తుంచుకోవాల్సిన అంశం చండీగఢ్ రైల్వే స్టేషన్. చండీగఢ్ మనందరికీ తెలుసు భారతదేశంలో ప్రస్తుతం ఏకైక గ్రిడ్ సిటీ. గ్రిడ్ సిటీ ప్రత్యేకతను మీకు చాలాసార్లు చెప్తున్నాను. గ్రిడ్ అంటే సేమ్ చెస్ బోర్డ్ లాగా కనబడుతుంది ఈ నగరం ఏదైతే ఉంటుందో చండీగఢ్ సిటీ. మీరు హెలికాప్టర్ నుండి కానివ్వండి, విమానం నుండి కానివ్వండి, చండీగఢ్ సిటీ పైనుండి వెళ్ళారనుకోండి, చండీగఢ్ సిటీ ఈ రకంగా కనబడుతుంది. గ్రిడ్ అనేది చాలా మెజర్మెంట్స్ తో కూడుకొని ఉంది, చెస్ బోర్డ్ లాగా ఉంటుంది. గ్రిడ్ సిటీస్ ప్రత్యేకము మనకు చరిత్రలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో సిటీస్ అన్ని ఉంటాయి కదా, పట్టణాలు అన్ని కూడా అద్భుతంగా ఉంటాయి, అవన్నీ కూడా గ్రిడ్సే. ప్రస్తుతం భారతదేశంలో ఏకైక గ్రిడ్ సిటీ అయిన చండీగఢ్ లోని రైల్వే స్టేషన్ కి ఒక ప్రత్యేకమైన సర్టిఫికేషన్ రావడం జరిగింది. అదేంటంటే ఈట్ రైట్ స్టేషన్ అనే ఒక సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈట్ రైట్ స్టేషన్ అనే ఒక సర్టిఫికేషన్ ని చండీగఢ్ రైల్వే స్టేషన్ కి ఏ సంస్థ ప్రదానం చేసింది అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ పదాలు చూడండి, ఫుడ్ అంటే ఆహారం, సేఫ్టీ పరిశుభ్రం అన్నట్టు అంటే శుభ్రమైన ఆహారము, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అంటే ప్రమాణాలు పాటించడానికి. భారతదేశంలో ఆహార పదార్థాలను ప్రమాణాలు పాటించాలి అని చెప్పి ప్రమాణాలు స్టాండర్డ్స్ అన్నిటినీ కూడా విడుదల చేసే సంస్థ ఏదంటే FSSAI. ఏదైతే ఉంటుందో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక్కడేమంటున్నాను, FSSAI సంస్థ భారతదేశంలోని ఒక రైల్వే స్టేషన్ చండీగఢ్ రైల్వే స్టేషన్ కి నిన్నటి రోజున ఒక ప్రత్యేక సర్టిఫికేషన్, ఒక ధృవీకరణ పత్రాన్ని ఇచ్చింది. అదేంటంటే ఈట్ రైట్ స్టాండర్డ్స్. ఇక్కడ ఫుడ్ అంటున్నాను, ఫుడ్ అంటే తినేది. ఇక్కడ మరి రైల్వే స్టేషన్ కి ఈ సర్టిఫికేట్ వస్తే ఏంటంటే భారతదేశంలో ఈ సర్టిఫికేట్స్ పొందిన రైల్వే స్టేషన్లో ఆహార పదార్థాలు కానివ్వండి, అక్కడ దొరికే వాటర్ కానివ్వండి, మనం తీసుకునే ఏ ఆహార పదార్థమైనా కూడా అద్భుతంగా పరిశుభ్రంగా శానిటైజ్ చేయబడి మరియు మ్యాక్సిమం హైజెనిక్ పరిస్థితిలో ఉంటాయి అన్నట్టు. అంటే మనం తీసుకునే ఆహారం విషయంలో చాలా ప్రమాణాలు పాటిస్తున్న ఒక రైల్వే స్టేషన్ గా గుర్తింపు పొందింది. ఈట్ రైట్ స్టేషన్ గా గుర్తింపు పొందింది చండీగఢ్ రైల్వే స్టేషన్ గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు భారతదేశంలో ఈ సర్టిఫికేట్ పొందిన 5వ రైల్వే స్టేషన్ అని గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు ఈ సర్టిఫికేషన్ పొందిన రైల్వే స్టేషన్ భారతదేశం ఏంటి అంటే ఒకటి ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్. మీరు వెళ్ళి ఉంటారు, సో ఢిల్లీలో ఉంటుంది, న్యూఢిల్లీ అని గుర్తుంచుకోండి, ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్. అండ్ ఇంకొకటి ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్. ఛత్రపతి శివాజీ పేరు వినగానే ఏ రాష్ట్రం గుర్తుకొస్తుంది? మహారాష్ట్ర. సో మహారాష్ట్ర ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది. అండ్ ఇంకొకటి ముంబైలోని ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్. సో 3 అయిపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి వడోదరా రైల్వే స్టేషన్. వడోదరా అంటే ఇక్కడ గుజరాత్. 4 ఆనంద్ విహారీ ఎక్కడ? ఢిల్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ ఆఫ్ ముంబై మహారాష్ట్ర అండ్ ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వడోదరా రైల్వే స్టేషన్. ఈ రోజు వార్తలు నిలిచింది చండీగఢ్ రైల్వే స్టేషన్ 5వది. భారతదేశంలో ఇప్పటి వరకు ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేట్స్ పొందిన రైల్వే స్టేషన్స్ ఎన్ని అని అడిగారు అనుకోండి కమింగ్ ఎగ్జామినేషన్స్ లో 5 అని గుర్తుంచుకోండి. ఈ 5 పేర్లు కూడా వీలైతే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే పోటీ పరీక్షలు అడుగుతారు ఈ రైట్ స్టేషన్ సర్టిఫికేషన్ పొందిన రైల్వే స్టేషన్స్ ఏవి, కానివి అని అడుగుతారు. ఎలిమినేషన్ విధానాన్ని కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో అలా ఏ సంస్థ ఇస్తుంది? ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ప్రత్యేక రికగ్నిషన్ ని ధృవీకరణ పత్రాన్ని జారీ చేయడం జరుగుతుంది. అండ్ ఇటీవల కాలంలో భారతదేశంలో వార్తలు నిలిచిన రైల్వే స్టేషన్ల పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రైల్వే స్టేషన్లు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ఇటీవల గాంధీనగర్ రైల్వే స్టేషన్ వార్తలు నిలిచింది. సో రైల్వే ట్రాక్ల పైన 5 స్టార్ హోటల్ అని చెప్పాను. అండ్ ఇటీవల కాలంలో భారతదేశంలోనే మొట్టమొదటి రన్నింగ్ వాటర్ అక్వేరియం రైల్వే స్టేషన్. అక్వేరియం రైల్వే స్టేషన్ అనగానే బెంగళూరు రైల్వే స్టేషన్ గుర్తుకు రావాలి, KSR రైల్వే స్టేషన్. అండ్ ఇటీవల భారతదేశంలోనే మొట్టమొదటి ఏసీ రైల్వే స్టేషన్ 100% ఏసీ రైల్వే స్టేషన్ గా వార్తలు నిలిచింది మోక్షగుండం విశ్వేశ్వరయ్య రైల్వే స్టేషన్. అది కూడా మన కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకి సంబంధించింది. అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేకంగా శ్రద్ధ చూపండి. ఖచ్చితంగా ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. హుబ్లీ రైల్వే స్టేషన్ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. వీటన్నిటిని లింకప్ చేస్తూ చదవండి. అండ్ నెక్స్ట్
ఈరోజు మరొక అంశము. సో మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, సో కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ ప్రస్తుతం ఎవరు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు? స్మృతి జిబిన్ ఇరానీ గారు. స్మృతి ఇరానీ అని గుర్తుంచుకోండి. స్మృతి ఇరానీ గారు నిన్నటి రోజున ప్రత్యేకంగా న్యూట్రీ గార్డెన్ ని ఆవిష్కరించారు. న్యూట్రీ గార్డెన్ న్యూట్రీ అంటే న్యూట్రిషన్ మనందరికీ తెలుసు. సెప్టెంబర్ మాసం ప్రత్యేకత ఏంటి? మీకు ఆగస్టు 31 రోజున చెప్పాను వీడియోలో. సెప్టెంబర్ మాసాన్ని మనకు పోషణ్ మాగా గుర్తించడం జరిగింది. పోషణ్ మా అంటే పోషక పదార్థాలు ఏవైతే ఉంటాయో న్యూట్రిషనల్ వాల్యూస్ పైన, ఆహార పదార్థాల పైన, మనకి న్యూట్రిషన్ ఇచ్చే ఫుడ్ పైన అవగాహన కల్పించడానికి పోషణ్ అభియాన్ లో భాగంగా 2.0 పోషణ్ అభియాన్ 2.0లో భాగంగా పోషణ్ మా అంటే పోషణ విలువల పైన అత్యధిక అవగాహన కల్పించడానికి ఒక నెల మొత్తం అవగాహన కల్పిస్తారు. అలా పోషణ్ మాలో భాగంగా న్యూట్రీ గార్డెన్ ని ప్రారంభించడం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, సో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. సో ఢిల్లీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద పరిధిలో న్యూట్రీ గార్డెన్ ని ప్రారంభించారు. న్యూట్రీ గార్డెన్ అంటే ఏం లేదు, మనకి ఏవైతే ఉంటాయో న్యూట్రిషన్ మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కలను పెంచండి అని చెప్పేసి ప్రతి వ్యక్తికి అవగాహన కల్పించడం అన్నట్టు. మన ఇళ్ళలో కూడా చూడండి, బ్యాక్ యార్డ్ ఏదైతే ఉంటుందో, మన ఇంటికి పెరటి అంటాం కదా, పెరడు అంటాం కదా, అక్కడ మొక్కలను పెంచుతాము. అలా న్యూట్రిషన్ వాల్యూను మనకి ఇచ్చే మొక్కల పైన ప్రతి వ్యక్తికి అవగాహన కల్పించాలి, న్యూట్రిషన్ మొక్కలు పెంచండి అని చెప్పేసి ఒక న్యూట్రిషన్ మొక్కను నాటుతూ న్యూట్రీ గార్డెన్ ని ప్రారంభించడం జరిగింది. ఏ మంత్రి? స్మృతి జిబిన్ ఇరానీ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఆయుష్ ఆప్కే ద్వార్. ఆయుష్ ఆప్కే ద్వార్. ఇప్పటికి చాలాసార్లు ఈ ప్రోగ్రామ్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఆయుష్ ఆప్కే ద్వార్ ప్రోగ్రామ్ ని నిన్నటి రోజున మనకు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రస్తుతం ఎవరు? సర్బానంద సోనోవాల్ గారు నిన్నటి రోజున ప్రారంభించడం జరిగింది ఈ సంవత్సరం. సో ఆయుష్ ఆప్కే ద్వార్ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ సంవత్సరంలో దాదాపు భారతదేశంలో 75 లక్షల ఇండ్లకు ఆయుర్వేద మొక్కలను డిస్ట్రిబ్యూట్ చేయడం. ఆయుర్వేద మొక్కల పైన చాలా అవగాహన కల్పిస్తోంది భారత ప్రభుత్వం. చాలా రాష్ట్రాలు కూడా ఇటీవల వార్తలు ఇస్తున్నాయి. అంతెందుకు, రాజస్థాన్ రాష్ట్రం గర్ ఔషధి యోజన, గర్ ఔషధి యోజన అంటే ఏంటి? ఇంటింటికి ఆయుర్వేద మొక్కలు ఇచ్చే కార్యక్రమం. ప్రతి ఇంటికి 4 మొక్కలను డిస్ట్రిబ్యూట్ చేస్తుంది రాజస్థాన్ రాష్ట్రం. అండ్ ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవారణ్య యోజన అని చెప్పేసి ఆయుష్ బేస్డ్ ఎకానమీకి పిలుపునివ్వడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల హర్యానా రాష్ట్రం కానివ్వండి, అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హర్బల్ రోడ్స్ అనే కాన్సెప్ట్, రోడ్డుకి ఇరువైపులా కూడా హర్బల్ చెట్లను నాటడం జరుగుతుంది ఇలాంటివి. సో అలా ఆయుష్ ఆప్కే ద్వార్ అంటే ఏంటంటే, భారతదేశంలో ఆయుర్వేద మొక్కలు అంటే ఏంటి? అశ్వగంధ కానివ్వండి, గిలాయ్ కానివ్వండి, కటేచు గిలాయ్ అంటాం కదా, గిలాయ్ కానివ్వండి, ఆమ్లా, ఉసిరి, ఇలాంటి మొక్కలు ఏవైతే ఉంటాయో భారతదేశంలో ఇంటింటికి పంచడం ద్వారా వాళ్ళ ఇండ్లలో ఈ ఆయుష్ మొక్కలు ఏవైతే ఉంటాయో ఆయుర్వేద మొక్కలను నాటడం ద్వారా మనకు కావలసిన ఔషధాలు మన ఆవరణలోనే ఉంటాయని చెప్పేసి ప్రత్యేక అవగాహన. సో అలా ఆయుష్ ఆప్కే ద్వార్ ప్రోగ్రామ్ ని నిన్నటి రోజున ఈ సంవత్సరం ఈ విడత ప్రారంభించడం జరిగింది. సర్బానంద సోనోవాల్ గారు అని గుర్తుంచుకోండి. రానున్న రోజుల్లో ఆయుష్ అనేది కీలక పాత్ర పోషించబోతోంది. ప్రస్తుతం చూడండి, ఆయుష్ మొక్కల పైన విపరీతమైన పరిశోధనలు చేస్తున్నారు. ఏ మందైనా కావాలంటే, మనకి ఏ వ్యాధికైనా కూడా న్యాయం చేసే లక్షణాలు ఈ ఆయుష్ మొక్కలు, ఆయుర్వేద మొక్కల్లో ఉంటాయని చెప్పేసి భారత ప్రభుత్వం ప్రకటించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొకటి, సోలంగ్ ఫెస్టివల్ వార్తలు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. మన కల్చర్లో పార్ట్ అయిన పండుగల పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అంటే మనకి ఏదైతే ఉంటుందో ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి ఇటీవల తరచూ ఏదో ఒక పండుగ వార్తలు నిలుస్తుంది. ఎగ్జాంపుల్ హెమిస్ ఫెస్టివల్, లోసార్ ఫెస్టివల్ అని చెప్పేసి లడక్ గురించి చెప్పాను, రజపర్బ పండుగ అని చెప్పేసి ఒడిషా రాష్ట్రం గురించి చెప్పాను. సో అలా ఇటీవల కాలం అంబుబాచి మేళా అని చెప్పేసి మనం అస్సాం రాష్ట్రం గురించి చెప్పాను. అలా ఇటీవల కాలంలో ఏ పండుగలు వార్తలు నిలిచినా వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఒక రాష్ట్ర సంస్కృతిలో భాగమైన ఈ హార్వెస్టింగ్ ఫెస్టివల్స్ తరచు వార్తలు ఇస్తున్నాయి. హరేలీ ఫెస్టివల్ అని చెప్పేసి ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్రం అని, హిమాచల్ ప్రదేశ్ అని ప్రత్యేకంగా చెప్పాను. పండుగలు ఎప్పుడు మనం డిస్కస్ చేసుకున్నా కూడా ఏ రాష్ట్రానికి సంబంధించి వార్తలు ఇచ్చిందో జస్ట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఈరోజు సొలంగ్ వేడుకలు, సొలంగ్ ఫెస్టివల్ అంటున్నాను. ఇటీవల వార్తలు నిలిచిన 5 రోజుల పండుగ హార్వెస్టింగ్ ఫెస్టివల్, అంటే పంటకి సంబంధించింది, వ్యవసాయానికి సంబంధించింది. హార్వెస్టింగ్ ఫెస్టివల్ 5 days ఫెస్టివల్, ఒక జాతర వాతావరణం
ఉత్సవంతో ఉన్న సోలంగ్ పండుగ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తుంచుకోండి. హార్వెస్టింగ్ ఫెస్టివల్ అంటే మీకు అందరికీ తెలుసు, తరచూ మనం వ్యవసాయానికి సంబంధించి పంట చేతికి వచ్చే సమయంలో అందరూ కూడా సంబరాలు చేసుకునే వేడుకలు ఉంటాయి కదా, అదన్నట్టు సోలంగ్ ఫెస్టివల్ 5 రోజులు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే జంతు బలిని ఇస్తారు, అందరూ కూడా కలిసి మంచి సంబరాలు చేసుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ, విల్లు ఉంటుంది కదా బాణాలను తయారు చేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఆడతారు. ఎట్ ద సేమ్ టైం మీట్ అండ్ అపోంగ్ ఇక్కడ ఇంపార్టెంట్. మీట్ జంతు బలి అన్నాను కదా, జంతువులను బలి చేసేసి ఆ జంతువులు బలిచ్చినాక ఆ మాంసం వస్తుంది కదా మీట్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు, ఒకరికొకరు గిఫ్ట్ ఇచ్చుకుంటారు. ఎట్ ద సేమ్ టైం అపోంగ్ అనేది ఇంపార్టెంట్. అపోంగ్ అనేది ఏంటంటే ఒక డ్రింక్, వారికి ఒక డివైన్ డ్రింక్ అన్నట్టు. డ్రింక్ అంటే ఏంటంటే దీన్ని మనము బియ్యం ఉంటుంది కదా, వరి నుండి తయారు చేస్తారు యాక్చువల్గా. సో అపోంగ్ అనే ఒక ప్రత్యేక డ్రింక్ని కూడా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సోలంగ్ ఫెస్టివల్ ఇటీవల వార్తలు నిలిచింది. దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే హార్వెస్టింగ్ ఫెస్టివల్. ఏ రాష్ట్రానికి సంబంధించింది? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. అండ్ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తోంది. చారిత్రాత్మక మోన్పా హ్యాండ్ మేడ్ పేపర్ మోన్పా హ్యాండ్ మేడ్ పేపర్ వార్తలు నిలిచింది. ముఖ్యంగా బుద్ధిజం కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ పేపర్ మోన్పా హ్యాండ్ మేడ్ పేపర్. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక పేపర్. ఇటీవలే దాన్ని మరొకసారి ప్రారంభించడం జరిగింది. మోన్పా హ్యాండ్ మేడ్ పేపర్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల జీరో వ్యాలీ వార్తలు ఇచ్చింది. ఒక లోయ జీరో వ్యాలీ ప్రత్యేకత ఏంటి? భారతదేశంలోనే మొట్టమొదటి 100% ఆర్గానిక్ కివీ ఫ్రూట్స్ మీరు తింటూనే ఉంటారు కదా, ఎక్కువగా ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు కానివ్వండి, హెల్త్ సిక్నెస్ గా ఉన్నప్పుడు మనం కివీ ఫ్రూట్స్ తీసుకుంటాం. ఆ కివీ ఫ్రూట్ 100% ఆర్గానిక్ అంటే సేంద్రియ పద్ధతుల్లో పండించబడిన కివీ ఫ్రూట్ అనగానే అరుణాచల్ ప్రదేశ్ జీరో వ్యాలీ అని చెప్పాను. ఇటీవల వేట పైన ఆధారపడిన వారు ఎవరైతే ఉంటారో వన్యప్రాణులను సంరక్షించాలని చెప్పేసి ఎయిర్ గన్ సరెండర్ అభియాన్ ఏ రాష్ట్రానికి సంబంధించి వార్తలు ఇచ్చింది? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. సో ఇవన్నీ వారి సంస్కృతిలో భాగం కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ లింక్ చేయడం జరిగింది. సో ఈరోజు సోలంగ్ ఫెస్టివల్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ సో మార్స్ మరొకసారి వార్తలు నిలిచింది. మార్స్ రెడ్ ప్లానెట్. సో మార్స్ ఏదైతే ఉంటుందో ఇటీవల తరచూ వార్తలు నిలుస్తోంది. మార్స్ పైన పరిశోధనలు చేస్తున్న దేశాల సంఖ్య కూడా పెరుగుతోంది. మార్స్ పైన అధ్యయనం కోసం ఇప్పటికే పర్జీవరెన్స్ గుర్తుంచుకోండి. పర్జీవరెన్స్ రోయర్ అంటే ఏంటంటే మార్స్ గ్రహం పైన తిరుగుతుంది అన్నట్టు. రోయర్ అంటే ఏంటంటే ఈ గ్రహం పైన దీనికి చక్రాలు ఉంటాయి. ఒక ప్రత్యేకమైన ఒక వెహికల్ అనుకోండి, ఒక వాహనం అనుకోండి, దానికి చక్రాలు ఉంటాయి. రోయర్ అంటే ఏంటంటే ఏదైనా గ్రహం మీద మనం పంపించినప్పుడు ఆ గ్రహం పైన తిరుగుతుంది అన్నట్టు అది. సో రోయర్ పర్జీవరెన్స్. రోయర్ అనగానే అమెరికాకి సంబంధించింది, నాసాకి సంబంధించింది, మార్స్ కి సంబంధించింది. అదే ఇటీవల జురాంగ్ రోయర్ కూడా ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. జురాంగ్ రోయర్ అంటే మనకు చైనా ఫైర్ గార్డ్ పేరు జురాంగ్ అనేది. సో జురాంగ్ రోయర్ మార్స్ పైన చైనాకి సంబంధించింది. ఎట్ ద సేమ్ టైం హోప్ మిషన్ అనేది ఏ దేశానికి సంబంధించింది అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఎమిరేట్స్, యుఏఈకి సంబంధించింది హోప్ మిషన్. అండ్ మన భారతదేశానికి సంబంధించి మార్స్ ఆర్బిటార్ మిషన్ అని చెప్పేసి మనం చూస్తూనే ఉంటాం. సో అలా మార్స్ పైన ప్రయోగాలు ఇటీవల తరచు వార్తలు ఇస్తున్నాయి. మార్స్ పైన పర్జీవరెన్స్ నెలకొల్పుతున్న రికార్డులు చాలా ఇంపార్టెంట్. ఇటీవల మార్స్ పైన అరుణగ్రహం పైన మొట్టమొదటిసారి రెడ్ ప్లానెట్ పైన మొట్టమొదటిసారి ఒక హెలికాప్టర్ ఇంజెన్యూటీ హెలికాప్టర్ ని ఎగరవేసిన మొట్టమొదటి దేశం ఏదంటే యుఎస్ఏ. నాసా ద్వారా పర్జీవరెన్స్ రోయర్స్ నుండి ఒక హెలికాప్టర్ ని ఎగరవేశారు. ఈ పర్జీవరెన్స్ రోయర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మార్స్ పైన జెజిరో క్యాటర్ ఉంటుంది కదా. సో మార్స్ పైన ఒక ప్రాంతం అన్నట్టు. ఆ ప్రాంతంలో ఇక్కడ ఉండే శాంపిల్స్ ఉంటాయి కదా, ఈ ఉపరితలం పైన ఉండే శాంపిల్స్ ని కలెక్ట్ చేయాలి. దీనికి ఏంటంటే ఒక రోబోటిక్ హ్యాండ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే తవ్వకాలు జరిపేసేసి అక్కడ ఆ ఇసుక కానివ్వండి, అక్కడ ఉండేది రాళ్ళు కానివ్వండి, అక్కడ ఉండే నమూనాలన్నింటినీ కూడా సేకరించడం జరుగుతుంది. దీన్ని వారు నాసాకి తీసుకురావడం జరుగుతుంది, అంటే అమెరికాకి తీసుకొచ్చేసి పరిశోధనలు చేస్తారన్నట్టు. అసలు ఈ పైన ఉండే ఉపరితలంలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, అక్కడ వాటర్ కాంటెంట్ ఉందా, అక్కడ జీవి యొక్క అవశేషాలు ఉండే అవకాశం ఉంటుందా, జీవి మనగడకి ఏమన్నా అవకాశం ఉంటుందని పరిశోధన చేస్తారు. నిన్నటి రోజున పర్సీవరెన్స్ రోయర్ విజయవంతమైంది. దేనికి సంబంధించింది? సో నిన్నటి రోజున మార్స్ ఉపరితలం పైన జెజిరో క్యాటరో వద్ద ఈ మార్స్ జరిపిన తవ్వకాల నుండి వచ్చిన శాంపుల్ ఏదైతే ఉంటుందో ఆ శాంపుల్ ని కలెక్ట్ చేయడం జరిగింది. అతి త్వరలో నాసా ఈ శాంపుల్ పైన పరిశోధనలు చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ 1 month బ్యాక్ మీకు ఒకటి చెప్పాను, పర్సీవరెన్స్ రోయర్ ఫెయిల్యూర్ అని చెప్పేసి మొదటి ప్రయత్నం విఫలమైంది. అయినా కూడా నాసా ప్రకటించింది అతి త్వరలో మరొకసారి
వారి పర్జీవరెన్స్ రోయర్తో శాంపిల్ కలెక్షన్ మేము చేపడతాం ఖచ్చితంగా అని చెప్పారు. అనుకున్నట్టుగా నిన్నటి రోజున శాంపిల్ కలెక్షన్ చేయడం జరిగింది మార్స్ రోయర్ పైన అని గుర్తుంచుకోండి. మార్స్ రోయర్, పర్జీవరెన్స్, నాసా అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు హన్సా అనే ఒక న్యూ జనరేషన్ విమానం వార్తలు నిలిచింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఒక విమానం హన్సా. ఎవరు తయారు చేశారంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ భారతదేశంలో ఏవియేషన్ కి సంబంధించి నేషనల్ ఏరోనాటిక్స్ ల్యాబొరేటరీ CSIR NAL అని గుర్తుంచుకోండి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ NAL నేషనల్ ఏరోనాటిక్స్ ల్యాబొరేటరీ. ఈ సంస్థ వారు తయారు చేసిన హన్సా ల్యాబొరేటరీని నిన్నటి రోజున బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వద్ద టెస్ట్ ట్రయల్ చేయడం జరిగింది. టెస్ట్ ట్రయల్ ఏంటంటే ఏదైనా విమానాన్ని తయారు చేసినప్పుడు టెస్ట్ ఫ్లైట్ చేస్తారు, అంటే అది ఏ రకంగా ఎగురుతుంది. ఒకవేళ డైరెక్ట్ పర్సన్స్ ఎక్కిస్తారు అనుకోండి, వాళ్ళు గాల్లో కలుస్తారు. సో అలా ఏదైతే ఉంటుందో ఒక టెస్ట్ ఫైర్ చేస్తారు, అంటే టెస్ట్ ఫైర్ కాదు, టెస్ట్ రన్ చేశారు, ట్రయల్ రన్. టెస్ట్ ఫైర్ అంటే మనం మిసైల్స్కి వాడతాం. సో ఇక్కడ టెస్ట్ రన్ అంటే టెస్ట్ ట్రయల్ అంటే ఏంటంటే ఈ విమానం ఏ రకంగా పనిచేస్తుందని చెప్పేసి దాదాపు 4000 అడుగుల ఎత్తులో 80 knots స్పీడ్తో దీన్ని విజయవంతంగా ఎగురవేసి చూపించారు. సో విజయవంతమైన పరీక్ష. సో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన హన్సా విమానం అని గుర్తుంచుకోండి. హన్సా విమానాన్ని ఎవరు తయారు చేశారో CSIR NAL అనే సంస్థ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు రష్యాకి సంబంధించి నేషనల్ సైంటిఫిక్ సెంటర్ ఫర్ మెరైన్ బయాలజీ NSCMB అని గుర్తుంచుకోండి. నేషనల్ సైంటిఫిక్ సెంటర్ ఫర్ మెరైన్ బయాలజీ. మెరైన్ అనే పదం ఎక్కడ కనిపించినా సముద్ర సంబంధిత అనే అర్థం ఇస్తుంది, అంటే సముద్రంలో వాటర్, మెరైన్ వాటర్ అంటాం. సో అలా నేషనల్ సైంటిఫిక్ సెంటర్ అంటున్నాను. నేషనల్ సైంటిఫిక్ సెంటర్ ఫర్ మెరైన్ బయాలజీ అనేది రష్యాకు చెందిన ఒక సంస్థ, అంటే మెరైన్ సైన్సెస్ కి సంబంధించింది. మెరైన్ ప్రాంతం, సముద్ర ప్రాంతాలపైన పరిశోధన చేసే ఒక సంస్థ. ఆ సంస్థకి అండ్ CSIR కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎక్కడ ఉంది? గోవాలో ఉంది. సెంటర్స్ పైన ప్రశ్నలు అడుగుతారు. CSIR NIO అని గుర్తుంచుకోండి. CSIR కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీతో ఈ సంస్థకి కుదిరిన ఒప్పందం, అంటే NSCMB CSIR NIO ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే వీరు ఓషనోగ్రఫీ సముద్రం పైన అధ్యయనం చేసేవారే, వీరెవరు మెరైన్ సముద్రం పైన అధ్యయనం చేసేవారే. ఈ రెండు సంస్థలు పరస్పర సహకారం అందించుకొని మెరైన్ రిలేటెడ్ రీసెర్చ్, టెక్నాలజీ, ఇన్నోవేషన్స్ పైన పరస్పర సహకారం అందించుకుంటారట. అంటే మెరైన్ స్టడీ పైన లేదా సముద్ర ప్రాంతాలపైన అవగాహన కల్పించుకోవడం, సముద్ర ప్రాంతాలపైన విశేషమైన పరిశోధనలు చేయడానికి ఇటీవల రష్యాకి సంబంధించిన ఏ సంస్థతో భారతదేశానికి సంబంధించిన CSIR NIO సంస్థ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది అంటే NSCMB అని గుర్తుంచుకోండి. నేషనల్ సైంటిఫిక్ సెంటర్ ఫర్ మెరైన్ బయాలజీ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మనకి పులికాట్ సరస్సు వార్తలు నిలిచింది. పులికాట్ బ్రాకిష్ వాటర్ లేక్. మీకు చాలాసార్లు చెప్పాను బ్రాకిష్ వాటర్ అంటే ఏంటి అని చెప్పేసి. బ్రాక్ వాటర్ అంటారు లేదా బ్రాకిష్ స్పెల్లింగ్ గుర్తుంచుకోండి. బ్రాకిష్ అంటే ఏంటంటే బ్రాకిష్ వాటర్, బ్రాకిష్ నీళ్లు అనే పదం ఎక్కడైనా కనబడితే దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే మీరు చూడండి సముద్రంలోని నీరు ఎప్పుడైనా తాగి చూడండి చాలా ఉప్పగా ఉంటాయి, ఉప్పు ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. అవి మనం తాగడానికి కూడా పనిచేయవు. ఒకవేళ వాటర్ పట్టుకున్నాం అనుకోండి డ్రై అయిపోతే మొత్తం ఇక్కడ ఉప్పు పేరుకపోతుంది, అంత ఉప్పగా ఉంటాయి. సో సముద్ర ప్రాంతంలో ఉండే నీటి అంత ఉప్పగా ఉండవు, అలా అని చెప్పేసి ఫ్రెష్ వాటర్ లాగా ఉండవు. మధ్యలో అటు సముద్ర నీళ్ళు కాదు, అటు ఫ్రెష్ వాటర్ కాదు, మధ్యస్థంగా ఉండేది బ్రాకిష్ వాటర్ అన్నట్టు. అలాంటి బ్రాకిష్ వాటర్ లేక్ భారతదేశంలో అతిపెద్దదేంటి? చిల్కా లేక్. నిన్నటి క్లాస్లో చెప్పాను చిల్కా సరస్సు ఒడిషా రాష్ట్రం అని చెప్పేసి, ఇరావాడి డాల్ఫిన్ అని చెప్పాను, చాలాసార్లు చెప్తున్నాను. సో చిల్కా లేక్ భారతదేశంలోని అతిపెద్ద బ్రాకిష్ వాటర్ లేక్. రెండవ అతిపెద్దది పులికాట్ సరస్సు. ఇవి రెండు కూడా లగూన్ లేక్స్, లగూన్స్ అంటాం లేదా లేక్స్ అంటాం. సో లగూన్, లేక్స్ ఇవన్నీ మీరు జాగ్రఫీలో ఒకసారి చూడండి. సో అలా పులికాట్ ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దులో ఉంది. ఈ పులికాట్ సరస్సు ఏదైతే ఉంటుందో పులికాట్ సరస్సులో ఫ్లామింగో బర్డ్స్ అనేవి తరచూ మైగ్రేటరీ బర్డ్స్ అంటే ఏంటంటే వలస పక్షులు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక ప్రాంతానికి ఒక పలానా సమయంలో వచ్చాయనుకోండి వాటిని మైగ్రేటరీ బర్డ్స్ అంటారు. సో అలా మైగ్రేటరీ బర్డ్స్ కి ఫేమస్
పులికాట్ సరస్సు. సో మైగ్రేటరీ బర్డ్స్ ఏవైతే ఉంటాయో ఫ్లెమింగోస్ అత్యధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. ఇది మనం గర్వించదగ్గ విషయం. ఎక్కడికైనా మైగ్రేటరీ బర్డ్స్ ఎక్కువగా వస్తున్నాయి అంటే ఆ ప్రాంతం అద్భుతమైన ప్రాంతం అన్నట్టు. సో ఈరోజు వార్తాపత్రికలో రాశారు పులికాట్ లేక్ లో ఈ సంవత్సరం అత్యధికంగా ఫ్లామింగో బర్డ్స్ రావడం జరిగింది అని చెప్పేసి మనం హర్షించదగ్గ విషయం గుర్తుంచుకోండి. పులికాట్ సరస్సు ఎక్కడ ఉంటుంది అంటారు. సో మనకి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ సరిహద్దులో ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంటుంది, నేలపట్టు వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈ పులికాట్ సరస్సు ప్రాంతంలోనే ఉంటుంది. అదొకటి ఇంపార్టెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల చాలా లేక్స్ వార్తలు నిలుస్తున్నాయి. సాంబార్ లేక్ వార్తలు నిలిచింది. సాంబార్ అంటే ఆటోమేటిక్గా సాంబార్ ఎలా ఉంటుంది, ఉప్పగా ఉంటుంది. సాంబార్ అనేది ఉప్పు నీటి సరస్సు ఏ రాష్ట్రంలో ఉంటుంది, రాజస్థాన్లో ఉంది. అండ్ ఇటీవల పంచములి లేక్ కూడా తరచు వార్తలు నిలుస్తుంది. పంచములి లేక్ ఏ రాష్ట్రంలో ఉంది, గుజరాత్ రాష్ట్రంలో ఉంది. వార్తలు నిలుస్తున్న లేక్స్ కానివ్వండి, వార్తలు నిలుస్తున్న టైగర్ రిజర్వ్స్ కానివ్వండి, వార్తలు నిలుస్తున్న ఏ ఒక్క ప్రాంతమైనా ప్రత్యేకంగా చూడండి అవి ఎక్కడ ఉన్నాయని జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ పులికాట్ సరస్సు ఉప్పు నీటి సరస్సు లేదా బ్రాకిష్ వాటర్ అని గుర్తుంచుకోండి. బ్రాకిష్ వాటర్ లేక్ లేదా లగున్ ఈరోజు వార్తలు ఇచ్చింది. అత్యధికంగా మైగ్రేటరీ బర్డ్స్, కేవలం ఫ్లెమింగోసే కాదు చాలా మైగ్రేటరీ బర్డ్స్ ఇక్కడ ఎవ్రీ ఇయర్ వస్తాయి. ఈ సంవత్సరం అత్యధిక సంఖ్యలో వస్తున్నాయి అంటే ఈ ప్రాంతం సురక్షితంగా ఉందన్నట్టు. సో అలా పులికాట్ లేక్ ఈరోజు ఎలివేట్ అయింది కాబట్టి పులికాట్ సరస్సు ఎక్కడ ఉంది ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. దేనికి ప్రత్యేకం అంటే ఫ్లెమింగో బర్డ్స్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్రీడలకి సంబంధించిన విశేషాలు. సో క్రీడలకి సంబంధించి టోక్యో పారాలింపిక్స్ 2020లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. ఇప్పటి వరకు అసలు భారతదేశ చరిత్రలో పారాలింపిక్స్ కి సంబంధించి ఎప్పుడు కూడా సాధించని పతకాలను ఈ టోక్యో పారాలింపిక్స్ లో మన క్రీడాకారులు సాధించడం జరుగుతోంది. టోక్యో పారాలింపిక్స్ అనేవి భారతదేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన ఒక క్రీడను గుర్తుంచుకోండి. యాజ్ ఆన్ టుడే ఇప్పటి వరకు 15 మెడల్స్ ని సాధించడం జరిగింది. ఈరోజు మార్నింగ్ జరిగిన ఈవెంట్ షూటింగ్ విభాగంలో, సో 50 మీటర్స్ షూటింగ్ విభాగంలో 2 భారతీయులు మన పారాలింపియన్స్ పతకాలను గెలుపొందడం జరిగింది. వారెవరంటే మనీష్ నర్వాల్ పేరు గుర్తుంచుకోండి. మనీష్ నర్వాల్ గారు ఈరోజు జరిగిన ఫైనల్ ఈవెంట్ 50 మీటర్స్ షూటింగ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించడం జరిగింది. ఈ స్వర్ణ పతకం ద్వారా భారత ఖాతాలో 3 స్వర్ణ పతకాలకు చేరింది సంఖ్యను గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు టోక్యో పారాలింపిక్స్ లో స్వర్ణ పతకాలు ఎన్ని మొత్తము 1 అవని లేఖర గారు సాధించడం జరిగింది. సెకండ్ వచ్చేసి జావలిన్ త్రో క్రీడాకారుడైన సుమిత్ అంటిల్ గారు. అండ్ థర్డ్ వచ్చేసి ఈ రోజు పర్సన్ మనీష్ నర్వాల్ గారు షూటర్ అని గుర్తుంచుకోండి. అండ్ షూటింగ్ విభాగం సేమ్ అదే క్రీడా విభాగం 50 మీటర్స్ షూటింగ్ విభాగంలో మరొక క్రీడాకారుడు సింగ్ రాజ్ అదానా గారు ఇప్పటికే తన గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడు డిస్కస్ చేశాను, ఆల్మోస్ట్ ఒక 3 days బ్యాక్. సింగ్ రాజ్ అదానా గారు టోక్యో పారాలింపిక్స్ 2020లో ఇప్పటికే ఒక పతకాన్ని సాధించారు. ఆ పతకం ఏంటి, కాంస్య పతకం. సో కాంస్య పతక విజేత ఈ రోజు 50 మీటర్స్ షూటింగ్ విభాగంలో రజత పతకం సిల్వర్ మెడల్ ని సాధించడం జరిగింది. గుర్తుంచుకోండి సింగరాజ్ అదానా గారు షూటర్ అని గుర్తుంచుకోండి. తను 2 మెడల్స్ ని సాధించారు టోక్యో పారాలింపిక్స్ లో. ఒకటి రజత పతకం, సెకండ్ వచ్చేసి కాంస్య పతకం అని గుర్తుంచుకోండి, బ్రాంజ్ మెడల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు స్వర్ణ పతక విజేత భారతదేశంలో టోక్యో పారాలింపిక్స్ 2020కి సంబంధించి 3వ స్వర్ణ పతక వీరుడెవరో మనకు మనీష్ నర్వాల్ అని గుర్తుంచుకోండి. అండ్ ఇంకొక పర్సన్, సో మనకు అవని లేఖరా గారు నిన్నటి క్లాస్ లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అవని లేఖరా గారు ఇప్పటికే స్వర్ణ పతకాన్ని సాధించడం జరిగింది టోక్యో పారాలింపిక్స్ 2020లో. నిన్న జరిగిన 50 మీటర్స్ ఎయిర్ రైఫిల్ షూటింగ్ విభాగంలో కాంస్య పతక విజేతగా వార్తలు నిలిచారు. ఖచ్చితంగా గుర్తుంచుకోండి, భారతదేశ చరిత్రలో పారాలింపిక్స్ కి సంబంధించి పారాలింపిక్ క్రీడల్లో మొట్టమొదటి మహిళా క్రీడాకారిణిగా గుర్తుండిపోతారు. ఎందుకు అంటే
పారాలింపిక్స్ విభాగం, పారాలింపిక్స్ క్రీడల విషయానికి వస్తే ఇప్పటి వరకు ఏ ఒక్క మహిళా పారాలింపియన్ కూడా ఒకే ఈవెంట్ లో 2 పతకాలను సాధించలేదు. అలాంటిది అవని లేఖర్ గారు టోక్యో పారాలింపిక్స్ లో 2 పతకాలను సాధించడం జరిగింది. ఇప్పటికే స్వర్ణ పతక విజేత అంటున్నాను. టోక్యో పారాలింపిక్స్ లో భారతదేశానికి మొట్టమొదటి స్వర్ణ పతకాన్ని తీసుకువచ్చిన అవని లేఖర్ గారు 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ షూటింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. సో నిన్న ముగిసిన 50 మీటర్స్ ఎయిర్ రైఫిల్ షూటింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించడం జరిగింది. సో కాంస్యము అండ్ స్వర్ణము 2 పతకాలు సాధించిన మొట్టమొదటి మహిళా క్రీడాకారిణిగా అవని లేఖరా గారు వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక పర్సన్ హర్విందర్ సింగ్ గారు. హర్విందర్ సింగ్ ఏ క్రీడా విభాగానికి సంబంధించిన పారాలింపియన్ అంటే తను మనకి ఆర్చరీ అని గుర్తుంచుకోండి. ఆర్చరీ క్రీడాకారుడు అంటే బాణం అన్నట్టు. సో ఆర్చరీ క్రీడాకారుడు నిన్నటి రోజున ముగిసిన ఫైనల్ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని గెలుపొందడం జరిగింది. బ్రాంజ్ మెడల్ విన్నర్ అని గుర్తుంచుకోండి. సో హర్విందర్ సింగ్ భారతదేశానికి టోక్యో పారాలింపిక్స్ లో ఈ కాంస్యం ఏదైతే ఉంటుందో ఆర్చరీ విభాగంలో తీసుకువచ్చారు. కాబట్టి ఆర్చరీ విభాగంలో మొట్టమొదటి పతకం అని ఇక్కడ తనకు సంబంధించి ఒక ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేసుకోండి. కానీ టోక్యో పారాలింపిక్స్ సంబంధించి మనకు ఎక్కువగా ప్రశ్నలు అడిగే ఆస్కారం ఎవరికి సంబంధించి ఉందంటే అవని లేఖరా గారికి సంబంధించి ఉంది. ఎందుకంటే అవని లేఖరా గారు స్వర్ణ పతక విజేత, ఎట్ ద సేమ్ టైం నిన్నటి రోజున కాంస్య పతకాన్ని గెలుపొందడం జరిగింది. ఒకే క్రీడాకారిని 2 పతకాలు, అందులో స్వర్ణ పతకం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెండు మెడల్స్ సాధించిన క్రీడాకారులు ఎవరంటే ఇంతకు మీకు చెప్పాను కదా, మనకు ఈ పర్సన్ సింగరాజ్ అదానా గారు నిన్నటి రోజున రజత పతకాన్ని సాధించారు. అంతకు ముందు కాంస్య పతకాన్ని సాధించారు. ఈ టోక్యో పారాలింపిక్స్ లో 2 పతకాలను సాధించడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు ఇక టోక్యో పారాలింపిక్స్ లో మన పతకాల సంఖ్య ఎంత అని చెప్తున్నాను, 15కు చేరడం జరిగింది. ఆ 15లో 3 స్వర్ణ పతకాలు, నిన్నటి వరకు 6 రజత పతకాలు అని చెప్పాను కదా, ఈ రోజు ఒక రజత పతకం ఎక్స్ట్రా మనకు యాడ్ కావడం జరిగింది. అండ్ నిన్నటి వరకు 3 కాంస్య పతకాలు ఉన్నాయి కదా, ఈ రోజు కాంస్య పతకం, నిన్న మనకి అవని లేఖరా గారు ఒక కాంస్య పతకాన్ని గెలుపొందడం జరిగింది. అట్ ద సేమ్ టైం హర్విందర్ సింగ్ గారు ఒక కాంస్య పతకాన్ని మనకు తీసుకురావడం జరిగింది. టోటల్ గా 15 పతకాలను గుర్తుంచుకోండి. ఈ పతకాలకి సంబంధించిన కేటగిరీ అని నిన్నటి క్లాస్ లో మీకు చెప్పాను. వాటికి వీటన్నిటిని కూడా యాడ్ చేసుకోండి, ఈజీగా గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్. సో క్రీడలకు సంబంధించి యాక్చువల్గా పేరు మార్పు సంబంధిత అంశం వార్తలు నిలిచింది. ఇటీవల కాలంలో చాలా క్రీడా మైదానాలు వార్తలు నిలుస్తున్నాయి. ఈరోజు బ్యాంబోలిమ్ అథ్లెటిక్స్ స్టేడియం అని గుర్తుంచుకోండి. బ్యాంబోలిమ్ అథ్లెటిక్స్ స్టేడియం ఇటీవల వార్తలు నిలిచింది. ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? బ్యాంబోలిమ్ అథ్లెటిక్స్ స్టేడియం. బ్యాంబోలిమ్ అనే పేరు వినగానే మీరు గోవా రాష్ట్రం అని ఫిక్స్ అయిపోండి. గోవా రాష్ట్రంలోనే ఎక్కువగా బ్యాంబోలిమ్ స్ట్రీట్ అని, బ్యాంబోలిమ్ హోటల్స్ అని, బ్యాంబోలిమ్ అని చెప్పేసి ప్రత్యేకమైన ప్రాంతాలు ఉంటాయి. సో బ్యాంబోలిమ్ అథ్లెటిక్స్ స్టేడియం ఏ రాష్ట్రం? గోవాలో ఉంది. సో అలా గోవా రాష్ట్రంలోని బ్యాంబోలిమ్ అథ్లెటిక్స్ స్టేడియం ని ఇక మీదట పేరును మార్చబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున పేరును మారుస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది. నూతన పేరు ఏంటంటే ఈ బ్యాంబోలిమ్ అథ్లెటిక్స్ స్టేడియం కి ఎవరి పేరును నామకరణం చేశారు? అథ్లెటిక్స్ అంటున్నాను అంటే ఒక ప్రముఖ అథ్లెటిక్ పేరునే నామకరణం చేయాలి. ఆ ప్రముఖ అథ్లెటిక్ ఎవరంటే ఫ్లయింగ్ సిక్ బిరుదుతో ఉన్న ఆటగాడు ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచారు. భారతదేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండాల్సిన ఒక క్రీడాకారుడు, ప్రముఖ అథ్లెట్. తన పేరిట ఒక సినిమా కూడా వచ్చింది, బాగ్ మిల్కా బాగ్ అని చెప్పేసి. సో మిల్కా సింగ్ కి ఉన్న పేరేంటి? ఫ్లయింగ్ సిక్. సో ఫ్లయింగ్ సిక్ పేరుతో బ్యాంబోలిమ్ అథ్లెటిక్స్ స్టేడియం కి నామకరణం చేస్తూ గోవా రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. సో గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ప్రమోద్ సావంత్ గారు. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్నారు. నిన్నటి క్లాస్ లో కూడా గోవా రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రత్యేక అంశాన్ని మీకు చెప్పాను, సేవ్ వాటర్ టు గెట్ ఫ్రీ వాటర్ అని చెప్పేసి. అండ్ ఇటీవల కాలంలో ఆర్టికల్ 44 సంబంధిత అంశం డిస్కషన్ వచ్చిన ప్రతిసారి కూడా గోవా రాష్ట్రం గురించి చెప్తున్నాను. ఎట్ ద
సేమ్ టైం భారతదేశంలోనే మొట్టమొదటి శాండ్ డ్యూన్ పార్క్ ఏ రాష్ట్రము? గోవా రాష్ట్రము. సో అలాంటిది గోవా రాష్ట్రానికి సంబంధించి బ్యాంబోలిమ్ అథ్లెటిక్స్ స్టేడియం పేరేంటి ఇక మీదట? ఫ్లయింగ్ సిక్ అథ్లెటిక్స్ స్టేడియం అని గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో చాలా స్టేడియంస్ వార్తలు నిలుస్తున్నాయి. ఎగ్జాంపుల్ నీరజ్ చోప్రా స్పోర్ట్స్ స్టేడియం అని చెప్పాను. నీరజ్ చోప్రా స్టేడియం ఎక్కడ ఉంది? ఇటీవల పూణే కంటోన్మెంట్ అని చెప్పేసి ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ పేరుని నీరజ్ చోప్రా గారి పేరుతో నామకరణం చేశారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు. ఒక 3 రోజుల కింద మీకు చెప్పడం జరిగింది. అండ్ ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీరట్ లో నిర్మిస్తున్న ఒక క్రీడా విశ్వవిద్యాలయానికి, మీరట్ ఉత్తరప్రదేశ్ క్రీడా విశ్వవిద్యాలయానికి ఎవరి పేరు నామకరణం చేయడం జరిగింది? మేజర్ ధ్యాన్ చంద్ క్రీడా విశ్వవిద్యాలయం. ఇలాంటి క్రీడలకు సంబంధించిన అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షల్లో క్రీడా సంబంధిత అంశాలపైన ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా ఈవెంట్స్ క్రికెట్కి సంబంధించి కావచ్చు, సో మనకి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ కొత్తగా కూడా ఇటీవల కాలంలో మనం చూడడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఫుట్బాల్ కప్లు చాలా వార్తలు నిలుస్తున్నాయి. కాన్కాకాఫ్ కప్పే కావచ్చు, యూరో కప్ కావచ్చు, అండ్ కోపా అమెరికా కావచ్చు. అండ్ ఫుట్బాల్ కి సంబంధించి నిన్న క్లాస్ లో ఒక రికార్డు చెప్పాను, క్రిస్టియానో రొనాల్డో గారు. సో అలా క్రీడలకి సంబంధించి అండ్ పారాలింపిక్స్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం మన ఒలింపిక్స్, టోక్యో ఒలింపిక్స్, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ ఈరోజు చందన్ చిత్ర గారు వార్తలు నిలిచారు. చందన్ చిత్ర పర్సన్స్ ఇన్ న్యూస్ లో చందన్ చిత్ర గారు యాక్చువల్ గా మాజీ రాజ్యసభ సభ్యులు అండ్ ముఖ్యంగా మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి. మీడియా అంటున్నాను, ప్రెస్ రిలేటెడ్ అంశం అన్నట్టు. ప్రెస్ అంటే ఏంటంటే పత్రికా రంగానికి సంబంధించి, తనకు సంబంధించి పయోనీర్ అనే ఒక న్యూస్ పేపర్ ఉంది. పయోనీర్ అనే ఒక ప్రముఖ న్యూస్ పేపర్ కి తను ఎడిటర్ అండ్ సిఇఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎడిటర్ అంటే సంపాదకులు. సో అలాంటి పయోనీర్ న్యూస్ పేపర్ కి సంబంధించిన ప్రముఖ వ్యక్తి, ప్రముఖ జర్నలిస్ట్ అని గుర్తుంచుకోండి. అండ్ రాజ్యసభ మాజీ సభ్యులు, 2 సార్లు రాజ్యసభకి నామినేట్ చేయబడిన వ్యక్తి. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ లో ఉంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అంటే వెస్ట్ బెంగాల్ కి సంబంధించి. సో బీజేపీ, భారతీయ జనతా పార్టీ ఒకసారి తనను ఆల్మోస్ట్ ఒక 6 years 2010 లో తనని రాజ్యసభకి నామినేట్ చేయడం జరిగింది. సో అవన్నీ అవసరం లేదు, జస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇటీవల వార్తలు నిలిచిన చందన్ చిత్ర గారు మరణిస్తూ వార్తలు నిలిచారు. తను ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి అని అడిగారు అనుకోండి, సో తనకు సంబంధించి మాజీ రాజ్యసభ సభ్యులను గుర్తుంచుకోండి, ఒక మేధావి. అండ్ మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. అండ్ పయనీర్ అనే ఒక పేపర్ ఏదైతే ఉంటుందో ఆ పేపర్కి సంపాదకులు మరియు సిఇఓగా విధులు నిర్వర్తిస్తున్నారని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మీడియా రంగానికి సంబంధించి లేదా జర్నలిజంకి సంబంధించి, సో ప్రెస్కి సంబంధించి ప్రస్తుతం జర్నలిస్ట్స్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో జర్నలిస్టులకి సంబంధించి అమలవుతున్న ప్రత్యేక పథకాలు ఏవైతే ఉంటాయో, జర్నలిస్టులు అంటే ఏంటి, మన దగ్గర విలేకరులు చూస్తూ ఉంటాం కదా, వారు చాలా వరకు న్యూస్ని కవర్ చేయడానికి చాలా వరకు అడ్వెంచర్ కూడా చేస్తారు, చాలా సాహసాలు చేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం కొన్ని ప్రమాదకరమైన ప్రాంతాల్లోకి వెళ్ళి, బాంబు పేలిన ప్రాంతాలలోకి వెళ్ళి మనకు కవర్ చేస్తూ న్యూస్ని చూపిస్తూ ఉంటారు. అలాంటి జర్నలిస్టులకి సంబంధించి ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో కూడా న్యూస్ని కవర్ చేస్తూ చాలా మంది మరణించారు. అలాంటి జర్నలిస్టులకి సంబంధించి ప్రస్తుతం భారతదేశంలో అమలవుతున్న పథకాలు ఏంటి, ఏ పథకాలు ఉన్నాయి, జర్నలిస్టులకి సంబంధించి ప్రత్యేకంగా ఆదుకునే పథకాలు ఏంటని చెప్పేసి ప్రస్తుతం దేశంలో అమలవుతున్న పథకాలను రివ్యూ చేయడానికి, సమీక్ష చేయడానికి, అంటే ఈ పథకాల అమలు ఏ రకంగా ఉందని చెప్పేసి ఆ సమీక్ష చేయడానికి, పథకాలపైన సమీక్ష చేయడానికి భారత ప్రభుత్వం 12 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించడం జరిగింది. 12 మంది సభ్యులతో కూడిన కమిటీ అంటున్నాను. ఆ 12 మంది సభ్యులతో కూడిన కమిటీకి హెడ్ గా, చైర్మన్ గా ఎవరు విధులు నిర్వర్తించబోతున్నారంటే ఇక్కడ ఒక పర్సన్ పేరు గుర్తుంచుకోండి, అశోక్ కుమార్ టాండన్. అశోక్ కుమార్ అని గుర్తుంచుకొని సరిపోతుంది, అశోక్ కుమార్ టాండన్, అశోక్ కుమార్ గారు. సో అశోక్ కుమార్ గారు ఇతనే ప్రస్తుతం ప్రసార భారతి బోర్డు ఉంటుంది కదా ప్రభుత్వానికి సంబంధించి అధికారికం. సో ప్రసార భారతి బోర్డు ఏదైతే ఉంటుందో ప్రభుత్వ ఛానల్, ప్రసార భారతి బోర్డులో ఒక మెంబర్ గా ఉన్నారు. సో అలా మీడియా రంగానికి సంబంధించి అపారమైన అనుభవం ఉన్న అశోక్ కుమార్ గారిని
మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఇది కూడా గుర్తుంచుకోండి, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అంటున్నాను. భారతదేశంలో పత్రికలకి సంబంధించి కానివ్వండి, లేదంటే న్యూస్ ఛానల్స్ కి సంబంధించి కానివ్వండి, టీవీ ఛానల్స్ కి సంబంధించి కానివ్వండి, నిర్వహణ నియంత్రణ అనేది ఏ కేంద్ర మంత్రిత్వ పరిధిలోకి వస్తుంది? అంశం మనకు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ పరిధిలోకి వస్తుంది. సమాచార మంత్రిత్వ శాఖ అంటాం. ప్రస్తుతం కన్సర్న్డ్ పర్సన్ ఎవరు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు? అనురాగ్ ఠాకూర్ గారు. అనురాగ్ ఠాకూర్ గారు క్రీడా శాఖ మంత్రి, యువజన వ్యవహారాల శాఖ మంత్రి అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. సో అనురాగ్ ఠాకూర్ గారు నిన్నటి రోజున ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ తరపున ఇతను ఎవరు? మనకు అశోక్ కుమార్ గారిని సో జర్నలిస్ట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ప్రస్తుతం భారతదేశంలో అమలవుతున్నాయో వాటిని ఒకసారి రివ్యూ చేయండి అని చెప్పేసి 12 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని వేశారు. ఆ కమిటీలో ఉన్న ప్రతి వ్యక్తి అవసరం లేదు, ఆ కమిటీ హెడ్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఎందుకంటే పోటీ పరీక్షలో కమిటీలు ఏవైనా వార్తలు ఇస్తే ఆ కమిటీ హెడ్కి సంబంధించి ఆ కమిటీ హెడ్ అసలు ఆ కమిటీకి సంబంధించిన అంశాలు ఏంటి ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్ అతుల్ భట్ గారు. అతుల్ భట్ పేరు గుర్తుంచుకోండి, అతుల్ భట్ గారు. ఈరోజు ఒక సంస్థ మనందరికీ తెలుసు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇటీవల తరచూ వివాదాస్పదం అవుతుంది. ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడం కానివ్వండి, చాలా వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యమమే జరుగుతుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని గుర్తుంచుకోండి, లేకపోతే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ RINL అంటాం. సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ లేదా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఈ సంస్థ ఏదైతే ఉంటుందో దీనికి CMDగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ CMDగా, CMD అంటే ఏంటంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఒక నూతన పర్సన్ నియమితులై వార్త నిలిచారు. తన పేరేంటంటే అతుల్ భట్ అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం మెకాన్ అనే ఒక సంస్థకి MDగా విధులు నిర్వర్తిస్తున్న అతుల్ భట్ గారిని పబ్లిక్ సెక్టార్స్ సెలక్షన్ బోర్డు వారు, పబ్లిక్ సెక్టార్స్ సెలక్షన్ బోర్డు అంటున్నాను. పబ్లిక్ సెక్టార్స్ కి సంబంధించిన నియామక ప్రక్రియ చేపట్టే సంస్థ ఏదైతే ఉంటుందో, అంటే భారతదేశంలో పబ్లిక్ సెక్టార్ రంగంలో పనిచేస్తున్న సంస్థలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి CMDల నియామకం అవన్నీ కూడా చేస్తారన్నాడు. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు అని కూడా అంటాం మనం. సో పబ్లిక్ సెక్టార్ సెలక్షన్ బోర్డు వారు అతుల్ భట్ గారి పేరును సూచించడం జరిగింది. ఆ పేరును క్యాబినెట్స్ అపాయింట్మెంట్ కమిటీ వారు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో ఫైనల్ గా అతుల్ భట్ గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రైడ్ ఆఫ్ స్టీల్ అంటాం చెప్పు. సో అలాంటిది రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ లేదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి నూతన CMDగా, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులవుతూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ సో ఈరోజు వార్తలు నిలిచిన నెక్స్ట్ పర్సన్ ప్రముఖ బయాలజిస్ట్ శైలేంద్ర సింగ్ గారు. శైలేంద్ర సింగ్ పేరు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ పర్సన్. రానున్న పోటీ పరీక్షలో తనకి సంబంధించిన ఒక ప్రశ్న ఖచ్చితంగా అడుగుతారు. అదేంటంటే ఇటీవల వార్తలు నిలిచిన ప్రముఖ పురస్కారం, ప్రముఖ లేదా ప్రతిష్టాత్మక ఒక అంతర్జాతీయ పురస్కారం బెహ్లర్ టర్టిల్ కన్జర్వేషన్ అవార్డ్, బెహ్లర్ టర్టిల్ కన్జర్వేషన్ అవార్డ్ పురస్కార గ్రహీతగా వార్తలు నిలిచిన ప్రముఖ ఇండియన్ బయాలజిస్ట్ పేరేంటి అంటారు. దట్స్ ఎనఫ్, శైలేంద్ర సింగ్ అని గుర్తుంచుకోండి. శైలేంద్ర సింగ్ గారు ఒక ప్రతిష్టాత్మక ఒక అంతర్జాతీయ పురస్కార గ్రహీత, దట్టు కన్జర్వేషన్ అవార్డు అంటున్నాను. కన్జర్వేషన్ అనే పదాన్ని ఎప్పుడు వాడతాం మనం? ఏం డిస్క్రైబ్ చేయడానికి వాడతాము? ఎగ్జాంపుల్ చూడండి, ఏదైనా వన్యప్రాణులను కాపాడుతున్నారు అనుకోండి, కన్జర్వేషన్ యాక్టివిటీస్ అంటాం. అంటే సంరక్షించడం అనే అర్థాన్ని ఇస్తుంది. అంటే వన్యప్రాణులను సంరక్షిస్తున్న వారికి ఇచ్చే ఒక ప్రతిష్టాత్మక పురస్కారం ఏ వన్యప్రాణులు? టర్టిల్స్ అంటే తాబేళ్ళు అన్నట్టు. సో అలా బెహ్లర్ టర్టిల్ కన్జర్వేషన్ అవార్డు పురస్కార గ్రహీత శైలేంద్ర సింగ్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ టర్టిల్ అనే పదాన్ని వాడాను. ఇంకొకటి టార్టాయిస్ అనే పదం ఉంటుంది. చాలా మందికి కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది కొన్ని పదాల మధ్య. టర్టిల్, టార్టాయిస్ రెండు ఒకటే అనుకుంటారు, కానీ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. టార్టాయిస్ ఏదైతే ఉంటుందో మనం వాడుక భాషలో రెండింటిని కూడా తాబేళ్ళు అని అంటాం టీవీలో కనిపించినప్పుడు. టార్టాయిస్ ఏదైతే ఉంటుందో మనం నివసించే ప్రాంతాలు చూస్తూ ఉంటాం సర్వసాధారణంగా. ఎక్కడైనా పల్లెటూరులో కానివ్వండి, పొలాల గట్టున కానివ్వండి, బావుల్లో కానివ్వండి, టార్టాయిస్లు కనబడతా ఉంటాయి. తాబేలు యొక్క ప్రత్యేకత ఏంటంటే కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. దాని పైన ఉండే షెల్, తాబేలు అంటేనే మనకు పైన కనపడే క్యాప్, ఆ షెల్ ఇంపార్టెంట్. సో తాబేలు లేదా
టార్టాయిస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, దీని యొక్క లక్షణాలు ఏంటంటే, పైన ఉండే షెల్ ఉంటుంది కదా, ఆ చిప్ప ఏదైతే ఉంటుందో, ఆ బుర్ర ఏదైతే ఉంటుందో థిక్నెస్ చాలా మందంగా ఉంటుంది, చాలా లావుగా ఉంటుంది అన్నట్టు. అసలు దానిపైన ముట్టినా కానివ్వండి, లేదంటే రోడ్డు పైన దాటుతున్నప్పుడు ఏదైనా వెహికల్ వచ్చి గుద్దినా కూడా ఏం కాదు, దానికి అంతగా ఒక సెక్యూరిటీ అన్నట్టు, ఒక కవచం అన్నట్టు. అలాంటిది టార్టాయిస్ పైన ఉండే కవచం చాలా మందంగా ఉంటుంది, లేదా షెల్ అనేది మందంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం టార్టాయిస్ యొక్క మరొక లక్షణం ఏంటంటే, టార్టాయిస్ ఎక్కువగా భూమి పైన నివసించడానికి ఇష్టపడుతుంది. అలా అని చెప్పేసి నీళ్ళలో పడితే చచ్చిపోతుందని కాదు, నీళ్ళలో ఈదుతుంది, నీళ్ళలో కూడా ఉండగలుగుతుంది, కానీ ఎక్కువగా భూమి పైన ఉంటుంది. అదే టర్టిల్, ఇక్కడ మీకు కనిపించేది టర్టిల్. ఎవరైతే శైలేంద్ర సింగ్ గారు ఉన్నారో తన చేతిలో ఉంది కదా, టర్టిల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇది ఎక్కువగా వాటర్లోనే ఉంటుంది. 90% ఆఫ్ ది లైఫ్ వాటర్లోనే జీవిస్తుంది. భూమిపైకి వచ్చినా కూడా ఏదైనా అవసరం కోసం బ్రీడింగ్ సమయంలో వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది అన్నట్టు. సో అలాంటిది టర్టిల్. మరి దీనిపైన ఉండే షెల్ ఏదైతే ఉంటుందో థిక్నెస్ చాలా తక్కువగా ఉంటుంది అన్నట్టు, చాలా సన్నగా ఉంటుంది, కానీ చాలా గట్టిగా ఉంటుంది. ఇది ఏదైతే ఉంటుందో టోటల్ చుట్టూ, బాడీ చుట్టూ కవర్ అయి ఉంటుంది. అదే టార్టాయిస్ పైన ఉండే షెల్ ఉంటుంది కదా, ఎవరో తీసుకెళ్లి దానిపైన పెట్టినట్టే ఉంటుంది అన్నట్టు. సో ఈ లక్షణాలను చూడండి, టర్టిల్, టార్టాయిస్, టెరాపిన్ ఇవన్నీ వేరు వేరు. యాక్చువల్గా వాటి యొక్క లక్షణాలు వేరే ఉంటాయి. పులులో కూడా చూడండి, లెపర్డ్, జాగ్వార్, ఇలాంటి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఆ డిఫరెన్సెస్ పైన కూడా మనకు ప్రశ్నలు అడుగుతారు సివిల్ స్థాయి పరీక్షల్లో. సో ఇక్కడ టర్టిల్, ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అని చెప్పేసి మీకు చాలాసార్లు చెప్పాను. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనగానే ఒకే ఒక రాష్ట్రం గుర్తుకొస్తుంది మనకు భారతదేశంలో, ఒడిషా రాష్ట్రం. ఆ బీచ్లు ఏంటి, గహిర్మాత, ఋషికుల్య అని చెప్పేసి. అప్పుడు టర్టిల్ అనే పదాన్ని వాడుతూ ఉంటాను, మిగతా సమయాల్లో టార్టాయిస్ అంటాను, కొన్ని సందర్భాల్లో టెరాపిన్ అంటాం. అలాంటిది ఈ టర్టిల్స్ ని సంరక్షిస్తున్న ప్రముఖ బయాలజిస్ట్ ఎవరైతే ఉంటారో శైలేంద్ర సింగ్ గారు ఒక ప్రతిష్టాత్మక పురస్కారం, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న పురస్కారము బెహ్లర్ టర్టిల్ కన్జర్వేషన్ పురస్కారాన్ని గెలుపొందడం జరిగింది. ఈ పురస్కారాన్ని ఎవరిస్తారంటే IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్. అట్ ద సేమ్ టైం టర్టిల్ సర్వైవల్ అలయన్స్, ఇది ఇంపార్టెంట్. టర్టిల్ సర్వైవల్ అలయన్స్ అనేది 2001 సంవత్సరంలో ఏర్పడింది. ఈ సంస్థ ప్రదానం చేస్తుంది. యాక్చువల్గా చాలా గ్రూప్స్ కలిసి, ముఖ్యంగా తాబేలు లేదా టర్టిల్స్ ని సంరక్షించే వారికి బెహ్లర్ టర్టిల్ కన్జర్వేషన్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించడం జరుగుతుంది. తను భారతదేశంలో దాదాపు 3 రకాల తాబేళ్లను, టర్టిల్స్ ని కాపాడుతున్నాడు. అదేంటంటే, ఒకటి నార్థన్ రివర్ టెరాపిన్లను సంరక్షిస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం మనకి ఏదైతే ఉంటుందో హెడ్ క్రోన్డ్ టర్టిల్స్ అంటాము. సో అలా రకరకాల తాబేళ్లు, వాటి గురించి ఇన్డెప్త్ గా అడిగారు. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల వార్తలు నిలిచిన శైలేంద్ర సింగ్ గారు టర్టిల్స్ సంరక్షణలో తను పొందిన పురస్కారం పేరేంటంటే బెహ్లర్ టర్టిల్ కన్జర్వేషన్ అవార్డు అని గుర్తుంచుకోండి. దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొకటి, యాక్చువల్లీ ఇక్కడ ఒక బర్డ్ చూడండి, చాలా చిన్న బర్డ్, రోడ్ రన్నర్ అంటాం మనం. రోడ్డు పైన స్పీడ్గా ఉడుతుంది అనుకోండి. సో రోడ్ రన్నర్ ఇది తదేకంగా ఒక ఇమేజ్ని చూస్తుంది, ఒక వాల్ని చూస్తుంది. ఈ వాల్ ఏంటంటే USA, మెక్సికో మధ్య ఒక అడ్డుగోడ. దాన్ని తదేకంగా చూస్తున్న ఈ బర్డ్ని ఒక పర్సన్ ఫోటో తీస్తాడు. తన పేరేంటంటే అలెజాండ్రో ప్రీటో. సో ఈ బర్డ్, ఈ ఇమేజ్ ని తీసిన పర్సన్ ఎవరు, అలెజాండ్రో ప్రీటో. ఈ ఇమేజ్ ని తీసినందుకు అంతర్జాతీయ స్థాయిలో వరల్డ్ బర్డ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్, ప్రపంచ పక్షి ఫోటోగ్రాఫర్ గా 2021 సంవత్సరానికి గాను వార్తలు ఇచ్చారు అలెజాండ్రో ప్రీటో అని గుర్తుంచుకోండి. జస్ట్ ఏదైతే ఈ మెక్సికో వాల్ ఉంటుందో, USA మెక్సికో మధ్యలో ఉన్న వాల్ ఏదైతే ఉంటుందో, ఈ ఇమేజ్ కింద తను ఒక టైటిల్ పెట్టాడు, బ్లాక్డ్ అని. బ్లాక్డ్ అంటే 2 దేశాల మధ్య ఒక వారధి అన్నట్టు. సో వారధి కాదు, వారధి అంటే వెళ్ళి రావడానికి, 2 దేశాల మధ్య ఒక అడ్డుగోడ అన్నట్టు. బ్లాక్డ్ అంటే 2 దేశాల మధ్య కూడా నిషేధించబడిన ఒక ప్రాంతం అన్నట్టు. దాన్ని చూస్తున్న ఒక రోడ్ రన్నర్ బర్డ్ ఏదైతే ఉంటుందో, ఈ ఇమేజ్ కి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. సో బ్లాక్డ్ ఇమేజ్ కి వరల్డ్ బర్డ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ 2021 పురస్కార గ్రహీత ఎవరు అంటే అలెజాండ్రో ప్రీటో అని గుర్తుంచుకోండి, మెక్సికన్ ఫోటోగ్రాఫర్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకాల విషయానికి వస్తే, ఫస్ట్ పుస్తకం నో యువర్ రైట్స్ అండ్ క్లెయిమ్ దెమ్ ఏ గైడ్ ఫర్ యూత్. ఆటోమేటిక్ గా పేర్లో నుంచి చూడండి, నో యువర్ రైట్స్, మీ యొక్క హక్కులను తెలుసుకోండి, వాటిని పొందండి, అవి పొందడానికి అనుసరించాల్సిన, అసలు మీకు మార్గదర్శకం చేసే ఒక పుస్తకం అన్నట్టు. సో నో యువర్ రైట్స్ అండ్ క్లెయిమ్ దెమ్
ఏ గైడ్ ఫర్ యూత్, యువతకు ఇచ్చే ఒక మార్గదర్శక పుస్తకం, మన యొక్క హక్కుల పైన ఏ రకంగా పొందాలని చెప్పే పుస్తకం, ఇతివృత్తంగా రాయబడిన పుస్తకం. ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటారు? ప్రముఖ హాలీవుడ్ నటి, చాలా మంది అభిమాన నటి యాంజెలినా జోలీ అండ్ ఎట్ ద సేమ్ టైం ఎవరి సహకారం తీసుకోవడం జరిగిందంటే జెరాల్డైన్ వ్యాన్ బురెన్. అవసరం లేదు, జస్ట్ యాంజెలినా జోలీ పేరు గుర్తుంచుకోండి. యాంజెలినా జోలీ గారు రాసిన ఒక నూతన పుస్తకం, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సహకారంతో రాయబడిన పుస్తకం. ఈ పుస్తకానికి ఈ కవర్ పేజ్ పైన రాసిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, దిస్ బుక్ ఈస్ గైడ్ ఫర్ ఎవ్రీ యంగ్ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ బెటర్ వరల్డ్ ఫర్ ఆల్. అందరికీ మంచి ప్రపంచాన్ని అందించాలి, అందరికీ మంచిని అందించాలి అనుకునే వారి కోసం ఈ బుక్ను తీర్చిదిద్దడం అయింది అని చెప్పేసి మలాలా యూసుఫ్ జాయ్ గారు రాయడం జరిగింది. పాకిస్తాన్కి సంబంధించి ప్రస్తుతం చూడండి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న మలాలా గారు ఈ బుక్ కవర్ పేజ్ పైన ఒక చిన్న కొటేషన్ రాశారు. జస్ట్ నో యువర్ రైట్స్ అండ్ క్లెయిమ్ దెమ్ ఏ గైడ్ ఫర్ యూత్ అనే పుస్తకాన్ని రచించిన ఆథర్ ఎవరంటే హాలీవుడ్ ప్రముఖ నటి యాంజెలినా జోలీ అని గుర్తుంచుకోండి. సో బ్రాడ్ పిట్ తన యొక్క హస్బెండ్, చాలా ఫేమస్ హీరో. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పుస్తకం, మహాత్మా గాంధీ గారి అసాసినేషన్, తన యొక్క మర్డర్కి సంబంధించిన కొన్ని అంశాలను ఇతివృత్తంగా చేసుకొని రాయబడిన ఒక పుస్తకం. ఆ పుస్తకం ఏంటంటే ద మర్డరర్, ద మోనార్క్ అండ్ ద ఫకీర్. ద మర్డరర్, ద మోనార్క్ అండ్ ద ఫకీర్, ఏ న్యూ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ మహాత్మా గాంధీస్ అసాసినేషన్. ఇదంతా కూడా గుర్తుంచుకోండి పుస్తకం పేరు. ఏ న్యూ ఇన్వెస్టిగేషన్ అంటే ఒక కొత్త రకమైన పరిశోధన అన్నట్టు. దేనికి సంబంధించి? మహాత్మా గాంధీస్ అసాసినేషన్, మహాత్మా గాంధీ గారి హత్యకి సంబంధించిన ఒక కొత్త ఇన్వెస్టిగేషన్, ఒక కొత్త పుస్తకం అన్నట్టు. తన హత్యలో కొన్ని దాగి ఉన్న కోణాలను బయటికి తీసుకురావడానికి రాయబడిన పుస్తకం. ఎవరు రాశారు అంటే అప్పు ఎస్తోస్ సురేష్ అని గుర్తుంచుకోండి. ఏఈ సురేష్, అప్పు ఎస్తోస్ సురేష్ అండ్ ప్రియాంక కోటం రాజు. సురేష్ అండ్ ప్రియాంక అని గుర్తుంచుకొని సరిపోతుంది. సో మహాత్మా గాంధీ గారికి సంబంధించిన అసాసినేషన్ మర్డర్ ఏదైతే ఉంటుందో ఆ మర్డర్లో దాగి ఉన్న ప్రపంచానికి తెలియని కొన్ని కొత్త కోణాలను బయటికి తీసుకురావాలనే ఉద్దేశంలో ఇతివృత్తంగా తీసుకొని రాయబడిన పుస్తకం ద మర్డరర్, ద మోనార్క్ అండ్ ద ఫకీర్. సో దీని యొక్క ట్యాగ్లైన్ ఏంటి? ఏ న్యూ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ మహాత్మా గాంధీస్ అసాసినేషన్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఆథర్స్ సురేష్ అండ్ ప్రియాంక అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు ముఖ్యంగా పారాలింపిక్స్కి సంబంధించిన ఏవైతే ఉంటాయో 15 పథకాలు, ఈ 15 పథకాలను లింకప్ చేసుకుంటూ చదవండి. ఎందుకంటే ఎవరెవరు ఏ పథకాన్ని సాధించడం జరిగింది, ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు, వాటన్నిటి లింకప్ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం బాంబోలిన్ స్టేడియం పేరు మార్పు గోవా రాష్ట్రానికి సంబంధించి. ఎట్ ద సేమ్ టైం మనకు చందన్ మిత్రా గారు ఎవరైతే ఉన్నారో మరణిస్తూ వార్తలు ఇచ్చారు వెస్ట్ బెంగాల్కి సంబంధించి. అండ్ అతుల్ భట్ గారి గురించి చూడండి. అండ్ జర్నలిస్ట్ లేదా వెల్ఫేర్ స్కీమ్స్ పైన రివ్యూ కమిటీని వేయడం జరిగింది భారత ప్రభుత్వం. ఆ కమిటీకి హెడ్ ఎవరు అని చెప్పేసి కమిటీల పైన ప్రశ్న అడుగుతారు. అశోక్ కుమార్ టండన్ గారు అని చెప్పాను కదా. వాటితో పాటు పుస్తకాలను లింకప్ చేస్తూ చదవండి. ఎందుకంటే ఒక టాపిక్ వార్తలు నిలిచింది అంటే దానికి లింకింగ్ చేసుకోవడం ద్వారా మనకు సులభంగా అన్ని టాపిక్స్ కూడా గుర్తుంటాయి. సో అది ఇవి ఈరోజు మనకు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా వార్తలు మిగిలిపోతే రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.